ఈమె జర్నలిజం పేరుతో చేస్తున్నది 100% దందా అని మాత్రమే చెప్తున్నా. అండ్ ఇందాక నేను డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి అన్నాను కదా, డ్రామా కంటెంట్ తిట్టడంలో షాక్ వేవ్స్ క్రియేట్ చేసి దిగజారుడు కంటెంట్ చేయడంలో ఈమె ఒక క్వీన్, డ్రామా క్వీన్. ఈమెకు సోర్సులు వాట్సాప్ మెసేజ్లు లేకపోతే ట్రోల్ పేజెస్. ఆమె వీడియోస్లో కనిపించే ఒక డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్స్కి, విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా దిగజారుడుగా మాట్లాడే మాటలకి అసలు కారణం Ladies and gentlemen, you are not ready for this. కొన్ని విషయాలు ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు బయటికి వస్తేనే యాక్షన్. అనగనగా ఒక మహానటి. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా స్పెషల్ వీడియో. నా మీద చాలామంది తెలుగు యూట్యూబర్స్ బోలెడు వీడియోస్ చేస్తున్నారు. రకరకాల ఉద్దేశాలు నాకు ఆపాదించి రకరకాల పేర్లు పెడుతూ నా మీద వీడియోస్ చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్ వీడియోస్ కూడా చేస్తున్నారు. క్యాథరిన్ అని చెప్పి, గంజాయి మొక్క అని చెప్పి నోటుకు వచ్చినట్లు దూషిస్తూ వీడియోలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి నేను లాస్ట్ వీడియోలో ఆన్సర్ చేశాను. కానీ ఈమెకు మాత్రం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అని అనిపించింది. నిజానికి నేను కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు, చాలా మంది కౌంటర్స్ ఈమెకి ఇచ్చారు. వైస్ టీవీ యాంకర్ ఆలియాస్ రచ్చా రాములమ్మ నోట్లో మైసూర్ లడ్డు ఒక 2 సెకండ్లు గ్యాప్ ఇస్తేనే గలీజ్గా బాధగా అనిపించింది కదా. నిన్నేమన్నది? తులసి చంద్ నోట్లో లడ్డు అన్నది. తులసి చంద్ నోట్లో అని పెట్టి గ్యాప్ ఇచ్చి లడ్డు అన్నది. నేనేమంటాను? రాములమ్మ నోట్లో గుడ్లు అంట. ఏంది? కోడి గుడ్లు అంట. అంటే ఆమె చెప్పిన పదాన్ని ఆమెకు అప్పగిస్తున్నాను. ఊర పందులు అని టైటిల్ పెట్టినావు కాక, అందులో ఎవరు ఊర పందిలాగా లేరు. నువ్వే పందిలాగా ఉన్నావని వాళ్ళలో ఎవరనంటే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు అక్క. ఇది బాడీ షేమింగ్ కింద పోటీ. వీళ్ళకి ఫండ్స్ ఆగిపోతున్నాయి వచ్చేటివి. ఇక ఏం చేయాలని అర్థం కాక గిలగిల కొట్టుకుంటున్నారు. వీటన్నిటికీ ఎక్కడికక్కడ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ప్రూఫ్ చేయక్క. ఎంతసేపు ఫేక్ ప్రచారం ఉత్త ముచ్చట్లు చెప్పుడేనా? ప్రూఫ్ చేయి. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అది శాత కాదు. ఈ బర్రెకి ఏంటిదంటే ఎన్నిసార్లు చెప్పినా సరే అదే బురదలో పొర్లుతుంది. ఆ బురదను మనకంటించేసి తిరిగి మనమే ఆ బురదను అంటించేసామని చెప్పేసి సొల్లు ఒకడు వాగుతుంది. ఈ వీడియో చూడండి. కాక్రోచెస్ నిరాహార దీక్షల మెను ఏందో తెలుసా మీకు? పూరి, కచోరీ, సమోసా, కిచిడి, ఫుల్ మీల్స్, బిర్యానీ, ఇంక ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈమె పేరు నేను తీసుకొని గాని నిరసనకు, ఆందోళనకు, నిరాహార దీక్షకు తేడా తెలియని బత్తాయిలు ఇలా చాలా మందే ఉంటారని అర్థమైంది. ఇదే కేంద్ర మంత్రి కొడుకు ప్లేస్ లో ముస్లిం పేరుందనుకో, ఫలాన్ సలీం గాడు అని అంటారు. అక్కడేమో శ్యామ్ గారు అని అంటారు, ఇక్కడ సలీం గారు అని అంటారు. కాబట్టి వీళ్ళ విచిత్రమైనటువంటి వీడియోలు ఉంటాయి. వీళ్ళ భాష కూడా మారుతూ ఉంటది. కాబట్టి వీళ్ళంతా ఒక గుజరాత్ పార్టీకి భజన చేస్తూ ఉంటారు. ఈమె చెప్పిన అబద్ధాల్ని జనం ఏ స్థాయిలో ఫ్యాక్ట్స్తో చీల్చి చెండాడారో ఒకసారి వీడియో చూడండి. నేను కొంచెం ఎక్కువ చూపిస్తున్నా ఈ వీడియో, ప్లీజ్ వాచ్ ఇట్. అల్లా ముద్దు, రాముడు వద్దు. బస్ నామ్ రహేగా అల్లా కా. ఆ కాక్రోచ్ స్టేజ్ మీద ఒక ఆమె పాట పాడింది, విన్నారు కదా? అది గజ్వాయే హింద్ పోయం. ఆమె పాడిన ఈ పాట గజ్వాయే హింద్ పోయమా అని ఎవరు చెప్పినారు? ఆ రాసిన కవి మీ తాత కల్లోకి వచ్చి చెప్పినాడా? ఇదే పాటని హమ్ దేఖేంగే అనే ఇదే పాటని కశ్మీర్ ఫైల్స్ లో వాడితే, కశ్మీర్ ఫైల్స్ లో పాడినప్పుడు దేశమంతా కలిసి ఆ సినిమాను చూసి హిట్ చేయలేదా? ఆ రోజు యాడ్ నిద్రపోతా ఉండవు. అంటే ఇదే పాకిస్తానీ కవి ఫాయిజ్ గారు రాసిన పోయమ్స్ ని మన ఇండియన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో 10th మరియు 12th సోషల్ సైన్స్ అండ్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ లో ఆయన రాసిన పోయమ్స్ ని సిలబస్ గా పెట్టినారు. వాజ్పేయి గారు ఆయనకు ఒక పెద్ద అభిమాని. 1978 లో ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా పాకిస్తాన్ విజిట్ కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ని వదిలి ఆయన ఇంటికి వెళ్లి కలిసినారు. ఇదే నువ్వు చెప్తున్నావే గజ్వాయే హింద్ పోయం అని, ఇదే హమ్ దేఖేంగే అనే పాటని ఆయన స్వయాన అడిగి పాడించుకున్నారు. దాని అర్థం ఏంటిదో తెలుసా? హిందుస్థాన్ ని ఇస్లామిక్ కంట్రీగా మార్చడం, షరియాలో అని తీసుకురావడం, మిగతా ఏ మతాన్ని కూడా ఇండియాలో లేకుండా చేయడం. గాడిద గుడ్డేం కాదు, ఊర్ల మడబోయే సోది చెప్తానమ్మా సోది అని అడుక్కు తిను. ఇలాగ అబద్ధాలు చెప్పి మతాల మధ్య చిచ్చు పెట్టే బదులు. ఈ పాటని 1979 లో ఫైజ్ అనే ఒక ఉర్దూ కవి అప్పటి పాకిస్తానీ ప్రెసిడెంట్ జియా ఉల్ ఖాన్ కి వ్యతిరేకంగా, ఆయన చేస్తున్న నియంత పాలనకి వ్యతిరేకంగా హమ్ దేఖేంగే, లాజిమ్ హై కి హమ్ భీ దేఖేంగే, वो दिन का जिसका वादा है जो लोहे अजल पे लिखा है అంటే మేము చూస్తాం, మేము తప్పకుండా చూస్తాం, ఆ అన్యాయం అంతమయ్యే రోజు, ఆ న్యాయం గెలిచే రోజుని మేము తప్పకుండా చూస్తాం. ఈ రోజు నియంతలు మేమే గొప్ప, మాదే అధికారం అని విర్రవీగుతా ఉన్నారు. మీరు పతనమయ్యే రోజుని మేము తప్పకుండా చూస్తాం. బస్ నామ్ రహేగా అల్లాకా, అంటే మిగిలేది దేవుడు ఒక్కడే
అని చెప్పి పాడారు ఆ పాట. ప్రతి ఒక్కరూ అల్లానే పూజించాలనే ఉద్దేశంతో ఆయన పాట రాయలేదు. ఆ పాట రాసిన కాంటెక్స్ట్ వేరు, ఆ పాట రాసిన ఉద్దేశం వేరు. దీంట్లోకి వెళ్ళి కొన్ని లైన్స్ తీసుకొని అప్పట్లో ఇరాన్ రెవల్యూషన్ కి వాడుకున్నారు. నీ బొందేం కాదు, ఈ పాటని ఫాయిజ్ గారు 1979లో అంటే ఇరాన్ రెవల్యూషన్ తర్వాత రాసినారు. అరే పాకిరాజ్, నీకు ప్రకాష్ రాజ్ గారు పాకిరాజ్ అయినప్పుడు మన సంవిధానం గురించి, మన రాజ్యాంగం గురించి సగం నిజమే చెప్తూ మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తున్న నిన్ను రా ముద్దలమ్మ అనటంలో తప్పేం లేదు. రా ముద్దలమ్మ. అయోధ్యకి తిరిగి వస్తున్న పెయింటింగ్ అది. అధర్మం మీద ధర్మం గెలిచొచ్చినందుకు దాని ప్రతీకగా ఆ ఆర్ట్ నేసిండ్రు. ఇది శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఉందిరా పాకిరాజ్. వాట్సాప్ యూనివర్సిటీ ఫార్వర్డ్స్ చదివి మన రాజ్యాంగాన్ని సగం సగమే చెప్తూ మతాలను రెచ్చగొడుతూ బాబాసాహెబ్ గారిని అవమానిస్తే, రాజ్యాంగాన్ని అవమానిస్తే ప్రజలు నీ మూతి పళ్ళు రాలగొడతారు, జాగ్రత్త. ఆ సమయంలో మన దేశంలో ప్రముఖమైన ఆర్టిస్టు నందలాల్ బోస్ గారు మరియు ఆయన స్టూడెంట్స్ మన రాజ్యాంగాన్ని అందంగా పెయింటింగ్స్ తో అలంకరించారు. అంటే మన దేశం యొక్క 5000 సంవత్సరాల చరిత్రను అద్దం పట్టేలాగా మన దేశం యొక్క రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి, మన వేదిక్ లైఫ్, రామాయణ, మహాభారతం దగ్గర నుంచి బౌద్ధుడు, మహావీరుడు, అశోక, అక్బర్, మొఘలులు, శివాజీ మహారాజ్, గురు గోబింద్ సింగ్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ దాకా ప్రతి ఒక్కటి పెయింటింగ్ రూపంలో అందంగా అలంకరించారు. మరి ఇన్ని విషయాలు ఉంటే మన దేశాన్ని కాపాడే రాజ్యాంగం గురించి సగం నిజమే చెప్తూ నీ వ్యూస్ కోసం, నీ స్వలాభం కొరకు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ ఈపు విమానం మోత మోగిపోద్ది. మీ మత పిచ్చితోటి హిందువుల్ని మతాల పేరుతోటి విడదీస్తా ఉన్నారు. ఇంక బో చూసారులేగా నువ్వు నీ సంబడం. అయితే వీళ్ళు ఇచ్చిన కౌంటర్స్ వేరు, నేను ఇప్పుడు చేస్తున్న వీడియో వేరు. ఇప్పటిదాకా ఈమె జర్నలిజం చేస్తోంది, పొలిటికల్ సోషల్ వీడియోస్ చేస్తోంది అని అనుకుంటున్న వాళ్లకు స్పష్టంగా అర్థమయ్యేలాగా ఈ రచ్చంతా కూడా ఈమె చేస్తున్న డ్రామా మాత్రమే. ఒక ఆర్టిస్ట్ లాగా ఒక రోల్ పోషిస్తోంది ఈమె అని చెప్పి ఈమె ప్రతిసారి ప్లే చేస్తున్న ఈ డిస్క్లైమర్ చెప్తోంది. ఇంత సింపుల్గా ఈమె విషయాన్ని తేల్చేయచ్చు మనము. ఈ డ్రామా ఏ స్థాయిలో ఉందో క్లియర్గా అర్థం కావాలి కదా. అందుకే నేను ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఈ డ్రామా క్వీన్ గురించి, ఈ డ్రాములమ్మ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా, ఈ విషయాన్ని కూడా డిసైడ్ చేద్దాము. ఈమె గతంలో చేసిన వీడియోస్ నేను పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలే. ఈవెన్ అవి నా మీద చేసినా కూడా నేను పట్టించుకోలేదు. కానీ రీసెంట్గా ఈమె చేసిన ఒక వీడియోలో, నా అయోధ్య హుండీ చోరీ వీడియోలో నేను కావాలనే కొన్ని విషయాల్ని, ఈ ఒక్క ముఖ్యందుకు ఎగ్గొట్టినవు ఏంటవి? ఆ అరెస్ట్ చేసిన 8 మందిలో 3 ఇళ్లని కూల్ చేసింది. బుల్డోజర్ పని చాలా గట్టిగా నడుస్తుంది. ఏంటి, నిజంగా 3 నిందితుల ఇళ్లను యోగి గవర్నమెంట్ కూల్ చేసిందా? ఆ వార్త ఎక్కడొచ్చింది? అట్లా కూల్ చేస్తే దేశవ్యాప్తంగా ఆ విషయాన్ని ప్రచారం చేసుకోకుండా ఉంటుందా బీజేపీ? అయోధ్య హుండీ చోరీ కేసులో లవ్-కుష్ మిశ్రా అనే ఒక నిందితుడు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిలో 1 కోటి రూపాయలతో ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. అతను కబ్జా చేసిన ప్లేస్ ని 15 days లో ఖాళీ చేయాలి, లేకపోతే ప్రభుత్వ భూమిలో ఎంత మేరకు అతని ఇల్లుందో ఆ భాగాన్ని కూల్చేస్తాము అని చెప్పి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఇతని కుటుంబానికి నోటీసులు ఇచ్చింది. కానీ ఈమె ఏం చెప్పింది? 3 ఇళ్లని కూల్ చేసింది. 3 ఇళ్లని కూల్ చేసింది. నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? ఎవరో రాసినా సరే కనీసం చదివే ముందైనా చూసుకోదా? ఈమె కూడా అదే వాట్సాప్ యూనివర్సిటీనే కదా. ఒక 3 ఇళ్లని అయోధ్య గుడి కోసం కూల్ చేస్తే దాన్ని ఎంత ఠమ్కాయేసి చెప్పుకుంటాము, ఎంత సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆ విషయాన్ని. ఈ డౌట్ అయినా రావాలి కదా ఈమెకి, కానీ రాలేదు, అట్లనే చదివేసింది. చూసుకోవాలి కదా నా మీద చేసిన 2వ ఆరోపణ ఏంటి? గుడి సొమ్ము మింగిన దొంగలల్లా ఒక దొంగ అపోజిషన్ పార్టీ లీడర్ అయిన అఖిలేష్ యాదవ్ తోని టచ్లున్నాడు అన్న విషయం కూడా బయటకు వచ్చింది. మరి అంత సోది చెప్పిన దానివి ఒక్క ముఖ్యందుకు ఎగ్గొట్టినవు? ఈ విషయం బయటకు వచ్చింది సిట్ విచారణలో కాదు, బీజేపీ ప్రాపగాండా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బయటకు వచ్చింది. బీజేపీ ట్రోల్ పేజెస్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ పట్టుకొని ఈమె నేను ఎగ్గొట్టేశాను, అఖిలేష్ యాదవ్ కి బ్లేమ్ పడకుండా నేను ఎగ్గొట్టేశాను అని చెప్తోంది. ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియోలు చేశారో వాళ్ళు అఖిలేష్ జీ మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇట్లా వీడియోలు రిలీజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇది పెద్ద వివాదమైంది యూపీలో. दोस्तों 3 जुलाई को मैंने वीडियो बनाया था जिसमें कि मैंने बताया था कि टिन्नू यादव के अखिलेश जी से पिछले 2.5-3 सालों में 980 बार बात हुई है. मैंने भी एक्चुअली सोशल मीडिया पर ही ये खबर पढ़ी थी और वहीं से पढ़कर जो है मैंने ये खबर सुनाई थी. तो मैं अखिलेश यादव जी से
माफी मांगना चाहता हूँ इसके लिए, क्योंकि मेरे पास कोई भी सबूत नहीं है। కనీసం ఆ విషయాన్ని కూడా ఈమె పట్టించుకోలేదు. అంటే ఈమెకి ఏమీ తెలీదు కానీ చదివేసింది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? విద్యార్థుల కోసము, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసము, విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసము సోనం వాంగ్చుక్ ఢిల్లీ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తే, సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడదాం. అయినా కూడా ఈయన పాకిస్తాన్ పోయి వచ్చిన తర్వాతనే పహల్గామ్ అటాక్ అయింది. తన ఎన్జిఓ పేరు మీద కోట్లు సేవ చేస్తా అని తీసుకొని మింగి కూసున్నాడు. మరి ఏ చెప్పుతోని కొట్టాలి ఇప్పుడు? అది నా తల్లిదండ్రులు, నా గురువులు నాకు నేర్పిన సంస్కారం. సోనం వాంగ్చుక్ చైనాకి దారి చూపిస్తాడు. చైనా వాళ్ళు ఇండియాని ఆక్రమించడానికి వస్తే వాళ్ళకి దారి చూపిస్తాడు అని చెప్పి, ఇండియా మీద అటాక్ చేయడానికి వాళ్ళు కానీ వచ్చిండ్రు అనుకో ఈసారి పంపించేస్తాము అని అన్నాడు. కావాలంటే भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है, तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं। हम ఒక మిస్లీడింగ్ గా కట్ చేసిన వీడియోని అట్లనే ప్లే చేసి చూపించింది. ఆ కాంటెక్స్ట్ మార్చేసింది. ఈమె చూపించింది 2024 నాటి వీడియో. ఈమె లాంటి దుష్ప్రచారం చేసే బ్యాచే నేషనల్ లెవెల్లో కూడా ఉంటుంది కదా, అలాంటి బ్యాచ్ దీన్ని మిస్కట్ చేసి వైరల్ చేశారు. లద్దాఖ్ని 6th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పి నిరాహార దీక్ష చేసినప్పుడు సోనం వాంగ్చుక్ తన వెనకాలన్న జెండా సాక్షిగా ఏమన్నాడో తెలుసా? और यहाँ के एक फेमस कॉमेडियन हैं जिन्होंने कहा कि जब चीन घुस आता है तो लद्दाख के लोग जान देकर रोकते हैं, मगर अब अगर भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं। हम जान क्यों दे जब हमारा कोई संरक्षण नहीं हो रहा है। और उसके बाद उन पर पुलिस की पूछताछ होने लगी, ये कैसे कहा है। मेरा तो ख्याल है कि दूत को मारने से, डोंट किल द मैसेंजर कहते हैं ना, सॉल्व द प्रॉब्लम। జనం ఫ్రస్ట్రేషన్ తో అలా మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్యను కాకుండా ఎవరైతే మాట్లాడారో ఆ మెసెంజర్ని టార్గెట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వాలు చూడకూడదు అని చెప్పి అతను అన్నారు. గతంలో ఒక కమేడియన్ ఇలా అన్నాడు అని సోనం వాంగ్చుక్ చెప్పిన మాటల్ని, ఇవి సోనం వాంగ్చుక్ అభిప్రాయాలే, ఆయనే చైనా సైన్యానికి, చైనా దేశానికి దారి చూపిస్తాడంట అని చెప్పి ఆయన మాటలుగా ఇలాంటి వాళ్ళు ప్రచారం చేశారు. నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? వీళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా? భారత భూభాగాన్ని చైనా దురాక్రమణ చేయాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు గో బ్యాక్ చైనా అని చెప్పి, అలాగే బాయ్కట్ చైనా ఐటమ్స్ అని చెప్పి నినాదాలు ఇచ్చిన వ్యక్తి सोनम वांगचुक। इस फोन पर जो भी चीनी ऐप्स हैं उन्हें तो मैं 1 हफ्ते में हटा रहा हूं, बल्कि ये फोन जो कि चीन में बना है इसे भी मैं 1 हफ्ते में अपनी जिंदगी से अलग कर रहा हूं, और एक चीनी सामान का बहिष्कार करें जब तक चीन में परिवर्तन ना हो। అలాంటి వ్యక్తిని ఇతను చైనా మద్దతుదారు అని చెప్పి నిస్సిగ్గుగా ప్రచారం చేశారు. నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? కనీసం క్రాస్ వెరిఫై చేసుకోరా వీళ్ళు? ఎందుకంటే చాలా ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్స్, ఛానల్స్ దీని మీద ఫ్యాక్ట్ చెక్ చేశాయి. ఇవి చేసేటప్పుడు నాకు తెలిసి వీళ్ళకి అబద్ధం అని తెలుసు. వాడెవడో కమెడియన్ చెప్పిండు అని ఈయన చెప్పిండు కదా, ఆ విషయం నాకు తెలియక కాదు. కోట్ల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించి ఒక మూమెంట్ జరిగేటప్పుడు, ఎండలో వానలో రెయిన్బవళ్ళు ఒక కాజ్ కోసం కొంతమంది యువకులు ఫైట్ చేసేటప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఏ జర్నలిస్టు ఈ దేశంలో వాళ్ళను హేళన చేస్తూ మాట్లాడరు. ఈవెన్ మోడీకి అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులు కూడా ఈమెలాగా దిగజారిపోయి ఎప్పుడు కూడా రిపోర్టింగ్ చేయరు, ఎప్పుడు కూడా వార్తలు చెప్పరు. కాక్రోచ్ గూండాలు పెట్టిన ప్రపోజల్, మంచిగా ఫుడ్ వస్తుంది, ఫండ్ వస్తుంది, ఆ జంతర్ మంతర్ కాడ ఇంత జాగా దొరికింది అనుకో, కథం అయిపోయా. ఇంకేంది? ఇలాంటి పెంట చేసే పని చేయడానికి ఏమడ్డం వీళ్ళకి? సో ఎవరైతే కాక్రోచెస్ కి సపోర్ట్ చేస్తున్నారో దొంగ ప్రొటెస్టులు చేయమంటే ఎందుకు చేయరు? తొందరలోనే అందరి చరిత్ర బయటపడుతుంది. ప్రెస్ మీట్ పెట్టి మరి అన్ని ఛానళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు చూసారా కాక్రోచ్ ముసుగులా, వాళ్ళందరూ మోకాలు ఎడబెట్టుకుంటారో చూస్తారు. ఈమె ఇంతగా దిగజారిపోవడానికి చాలా చాలా పెద్ద కారణం ఉంది. అది మీకు కాసేపట్లో అర్థమైపోతుంది. ఈమె జర్నలిజం ఏ స్థాయిదో కూడా చెప్పాలి కదా. మే 2026 మొన్ననే ఈమె ఒక వీడియో పోస్ట్ చేసింది. అది తెలంగాణకి సంబంధించింది కాదు, పక్క రాష్ట్రానికి సంబంధించింది. ఒక పెద్ద స్థాయి ఆఫీసర్ను డీఫేమ్ చేసే వీడియో అది. సడన్గా ఈమె పక్క రాష్ట్రంలో ఉండే మారుమూల ప్రాంతాలకి, ట్రైబల్ ఏరియాస్కి ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పి డౌట్ వస్తుంది ఎవరికైనా ఆ వీడియో చూస్తే. వాస్తవం ఏంటి అంటే, సేమ్ వీడియో కోసం అదే టైంలో నన్ను కొంతమంది వ్యక్తులు అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ఆఫర్ని నేను రిజెక్ట్ చేశాను. కట్ చేస్తే ఈమె ఛానల్లో అదే వీడియో ప్రత్యక్షమైంది. ఇది స్పష్టమైన తేడా. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు గ్రౌండ్కి కూడా వెళ్ళింది. అక్కడ సమస్య ఉండొచ్చు, నేను ఆ సమస్యను తక్కువ చేసి చూడట్లేదు. ఇక్కడ ఈమె జర్నలిజం పేరుతో చేస్తున్నది 100% దందా అని మాత్రమే చెప్తున్నా. అండ్ ఇందాక నేను డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి అన్నాను కదా, డ్రామా కంటెంట్ తిట్టడంలో షాక్ వేవ్స్ క్రియేట్ చేసి
దిగజారుడు కంటెంట్ చేయడంలో ఈమె ఒక క్వీన్, డ్రామా క్వీన్. ఈమె గతంలో ఒక షోని హోస్ట్ చేసింది ఒక ఛానల్లో. ఒకసారి ఈ తమ్నెయిల్స్ చూడండి. చిచి, అల్లుడితో అడ్డంగా దొరికిన అత్త, 4 భర్తలు ఒకే భార్య, ఎలా మేనేజ్ చేసిందో చూడండి. ఇలాంటివి కనీసం చదవలేము. ఇంకా చాలా టైటిల్స్ ఏది చూసినా ఇలాగే ఉంటాయి. భయంకరమైన ఒక ఉమెన్ క్యారెక్టర్, ఆమె విచ్చలవిడి శృంగార జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఆ టైటిల్స్, ఆ ప్రోగ్రాము ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ డిజైనే అది. గోవాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. నువ్వేమైనా పెద్ద ఫిగర్ అనుకుంటున్నావా? మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఆయన పెళ్లి చేసుకొని ఏం చేసినావు? మళ్ళీ ఆయన పెళ్లి చేసుకొని ఏం చేసినావు? ఏమన్నా ఆడ మనిషి మాట్లాడాల్సిన మాటలేనా? ఇష్టపడ్డాను కాబట్టి ఏం అనలేకపోతున్నా నేను. చాలా బాగా నేర్పించావు. చూసిరు కదా. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒక ఎపిసోడ్ గురించి చెప్తాను. ఒక అమ్మాయి వచ్చింది ఆ షోకి. నన్ను నా తల్లి చదివించట్లేదు, పెళ్లి చేస్తా అంటుంది అని చెప్పి రాములమ్మ దగ్గరికి పంచాయతీకి మాస్క్ వేసుకొని వచ్చిందనమాట కూతురు. కాసేపటికి అదే షోలో మళ్ళీ మాస్క్ వేసుకొని తల్లి ఎంట్రీ ఇచ్చింది. నా తండ్రి చనిపోయిన తర్వాత నా తల్లి 2వ పెళ్లి చేసుకుంది, నా స్టెప్ ఫాదర్ చాలా మంచోడు అని చెప్పి ఆమె స్టెప్ ఫాదర్ని ఇన్వైట్ చేస్తుంది. స్టెప్ ఫాదర్ కూడా మళ్ళీ సేమ్ మాస్క్ పెట్టుకొని లోపలికి వస్తాడు. ఈ తల్లి ఒక సైడు, ఆ స్టెప్ ఫాదరు, ఆ డాటరు ఇంకో సైడు. ఆ స్టెప్ ఫాదరు ఒక బాంబు పేలుస్తాడనమాట. ఈమె తను పనిచేసే కంపెనీలోనే ఆ ఎండి గారు అబ్బాయితో ఏదో కొంచెం సంబంధం ఉందని. ఎవరికి? ఈమెకి. అతన్ని మా పాపకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది, అంటే ఆ డాటర్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది, ఈమె సుఖాల కోసము అని చెప్పి అతను చెప్తాడు. ఇదిగో చూడండి, ఇద్దరు కలిసి టూర్లకు కూడా వెళ్తారు, ఆమె ఫోటోలు, ఆమె ముద్దుల చాట్స్, ఆమె బట్టలు చూడండి అని చెప్పి చూపిస్తుంది. ఒకే హోటల్ రూమ్ కూడా బుక్ చేసుకుంటారు అని చెప్పి చెప్పింది అనమాట. మనం ఏమనుకుంటాము, బ్లర్ చేసి ఆధారాలు చూపిస్తారని అనుకుంటాము, కానీ ఏమీ ఉండదు. మొత్తం డ్రామా అలా నడుస్తుందంతే. యాంకర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది, అది మొత్తం వాస్తవమే అనేలాగా అక్కడ మొత్తం అందరూ నటిస్తారనమాట. ఆ తల్లి అవును నాకు అక్రమ సంబంధం ఉంది అని చెప్పి అదే షోలో కోర్టులో కదా చెప్పినట్టు మొత్తం విచారణ ఫైల్స్ అన్ని తీసుకొని వచ్చి అన్ని ఆధారాలు చూపిస్తే ఆ తల్లి ఒప్పుకుంటుందన్నమాట. అక్కడున్న లాయరు, ఫ్యామిలీ కౌన్సిలర్ ఆ తల్లికి బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఈ ముగ్గురు మాస్క్ వేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అన్ని విభేదాలు తొలగిపోయి హ్యాపీగా కలిసి జీవించడానికి ఈ షో ద్వారా, రాములమ్మ ద్వారా అండ్ అక్కడ ఉండే ఒక లాయర్, ఒక కౌన్సిలర్ ద్వారా ఆ ఫ్యామిలీ నిలబడుతుందన్నమాట. సో ఇది డ్రామా. దీన్ని ఒక రియల్ స్టోరీ, నిజంగానే జరిగింది అనేలాగా వీళ్ళు టెలికాస్ట్ చేస్తారు. యాంకర్గా మహానటి రాములమ్మ ఎంత నటించినా పక్కనున్న వాళ్ళకి ఇది డ్రామానా వాస్తవమా అనే విషయం, ముఖ్యంగా ఆడియన్స్కి, వాళ్ళకి బుర్ర ఉంటుంది కదా ఆడియన్స్కి ఖచ్చితంగా, వీళ్ళలాగా కాదు కదా. సో ఆ బుర్రతో ఆలోచిస్తారు కాబట్టి ఎవరికైనా సరే ఇది డ్రామా అని తెలుస్తుంది. తల్లి పాత్రలో ఉన్నావిడను ఎన్ని ఎపిసోడ్స్లో పెట్టి మీరు షో నడిపిస్తారా బాబు అని చెప్పి ఇట్లా అడుగుతున్నారనమాట. సో మోస్ట్ ఆఫ్ రాములమ్మ పంచాయతీల్లో ఆడవాళ్ళు చాలా పెద్ద విలన్లు, వ్యక్తిత్వం లేని వాళ్ళు, 5 బాయ్ ఫ్రెండ్స్తో, 3 భర్తలతో, అత్త అల్లుడితో ఇలాంటి విచ్చలవిడి సంబంధాలు పెట్టుకొని వాళ్ళందరూ కూడా పంచాయతీ కోసం అందరూ కలిసికట్టుగా ఒక 5 ప్రియులుంటే 5 మంది అండ్ ఆ అమ్మాయి అందరూ వచ్చి రాములమ్మ ముందు కూర్చుంటారు అనమాట. సో అది అనమాట ఆ డ్రామా. ఈ షోలో ఆమె జస్ట్ యాంకరే కావచ్చు, అది ఆ యాజమాన్యానికి సంబంధించిన కంటెంట్ కావచ్చు, కానీ ఈమె జర్నలిస్ట్ కాదు, ఈమె జర్నలిజం చేయలేదు. ఈమె చేసింది నటన, ఈమె చేసింది నడిపింది, ఈమె బ్యాక్గ్రౌండ్లో ఉండేది ఇలాంటి డ్రామాలు అని చెప్పి మనకు ఆ షోస్ చూస్తే, ఈమె ఇప్పుడు ప్రదర్శిస్తున్న డ్రామాస్ చూస్తే మనకు అర్థమవుతుంది. V6 అనే ఛానల్ అద్భుతంగా రచ్చరాములమ్మ అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తే దాన్ని ఆమె ఒక రచ్చబండ డ్రామా రాములమ్మగా మార్చుకుంది. స్క్రిప్టెడ్ షోస్ చేసిన అనుభవంతోనే ఇప్పుడు తన సొంత ఛానల్లో డ్రామా వీడియోస్ని పోస్ట్ చేస్తుంది. మన రాజ్యాంగ మౌలిక స్వభావం గురించి కనీస అవగాహన కూడా లేని ఈమె ఎలా జర్నలిస్టు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో యూత్ ఎక్స్పోజ్ చేశారు ఈమెని. ఎవడ పడితే వాడు నోటికొచ్చింది ఏమైనా వాగుతున్నాడు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడా కూడా సెక్యులర్ అనే పదమే లేదు. అవును, వాడలేదు. ఎందుకు వాడలేదు? డాక్టర్ అంబేద్కర్ దాని గురించి రాశారు కదా, అది చెప్తారా? చెప్పరు. నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా నోటికొచ్చింది వాగుతూ మతోన్మాద వీడియోలు చేయడము, జనం నిలదీస్తే ఆ వీడియోస్ని సింపుల్గా డిలీట్ చేసి పడేయడము అనేది ఈమెకి బాగా అలవాటు.
ఇండియాలో ఉండే ముస్లిమ్స్ పరాయి దేశాన్ని ప్రేమిస్తున్నారు, యూపీ మొహరం వేడుకల్లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారు, ఇలాంటివి జరిగితే ముస్లిం పెద్దలంతా బయటికి రావాలి అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చింది ఈమె. మొహరం సెలబ్రేషన్స్ లో భాగంగా ర్యాలీలల్లో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఊడింపించినాయి. అక్కడక్కడ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు వాళ్ళని. పండగ అంటే 10 మంది కలిసి సెలబ్రేట్ చేసుకునేదే గానీ పరాయి దేశానికి భజన చేసేది కాదు కదా. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మత పెద్దలు బయటకు వచ్చి దీన్ని ఖండిస్తే, పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసింది ముస్లిమ్స్ కాదు, వాళ్ళను దేశద్రోహులుగా చూపించే ప్రయత్నం చేసిన ఈమె లాంటి వాళ్ళు. యోగేంద్ర పాల్ సింగ్, భువనేష్ కుమార్ అనే 2 వ్యక్తులు కావాలనే ఇలా చేశారు అని చెప్పి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి ఆ తర్వాత స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. मुहर्रम के जुलूस में लगे पाकिस्तान जिंदाबाद के नारे संबंधी सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर हुए ट्वीट की जांच में 2 व्यक्ति योगेंद्र पाल सनाब झम्मन सिंह व भुवनेश कुमार सनाब तेजपाल सिंह के द्वारा गलत नियत से एक बच्चे से उक्त कथन करवाकर शरारत किया जाना प्रकाश में आया है. దీని మీద చాలా మంది ఈమెను క్వశ్చన్ చేశారు. ఒక కమ్యూనిటీని అందరూ కూడా ద్వేషించే విధంగా చేసినావు. ప్రతి ఒక్కరు కూడా నీ వీడియో కింద నేను తిడతా ఉంటే సైలెంట్ గా వీడియోని డిలీట్ చేసినావు. అంటే నువ్వు వీడియో డిలీట్ చేసినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా? నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? ఈమెకు సోర్సులు వాట్సాప్ మెసేజ్లు లేకపోతే ట్రోల్ పేజెస్. ఆమె వీడియోస్ లో కనిపించే ఒక డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కి, విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా దిగజారుడుగా మాట్లాడే మాటలకి అసలు కారణం ఆమెది జర్నలిజం స్కూల్ కాదు, డ్రామా స్కూల్. రాములమ్మ ఇక్కడ రచ్చరాములమ్మ. ఆమె అనుభవంతో నేర్చుకున్న నటనను ఇప్పుడు మత విద్వేషాలతో జోడించి ఆమె కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఎవరైతే కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంటారో, ఎవరైతే రాజ్యాంగం గురించి, సెక్యులరిజం గురించి మాట్లాడుతుంటారో వాళ్ళ మీద తిట్లతో, డ్రామాలతో దాడి చేయడము, దూషించడము అనేది ప్రస్తుతానికి ఈమె కోర్ కంటెంట్. నిజం అన్ని సరిచూసుకొని, ఫ్యాక్ట్ చెక్ చేసుకొని, రీసెర్చ్ చేసి జనం ముందుకు వచ్చేలోపు అబద్ధం ప్రతి మనిషిని చేరిపోతుంది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా, అందులో భాగమే ఇది. బతుకు తెరువు కోసమే ఇప్పుడు ఈ వేషం వేసుకుందా ఈమె అని చెప్పి నాకు చాలా తేలిగ్గా అర్థమవుతోంది. V6 ద్వారా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచ్చరాములమ్మ లాంటి వాళ్ళు ఇలాంటి దిగజారుడు కంటెంట్ చేసే స్థాయికి పడిపోవడాన్ని చూసి జాలి కూడా వేస్తుంది. అప్పుడే అయిపోలేదు, ఇది జస్ట్ శాంపుల్ అండ్ పార్ట్ 1 మాత్రమే. అసలైన కథ పార్ట్ 2 ఇంకా మిగిలే ఉంది. వెయిట్ ఫర్ దట్.